కృంకె విభాకర బింబం సంకజ సండములు ముగిలి ప్రత్యగ్విధి వీధిన్ కంకేలి తరు పల్లవ సంకాశఛాయ కొమరు సంజ జనించన్. కనక సూర్యబింబం కృంకింది, పద్మాలు ముకుళించాయి. పడమటి దిక్కున మనోజ్ఞమైన సంధ్య అశోక వృక్ష పల్లవాల కాంతి వంటి కాంతితో ఏర్పడింది. శ్రేణులు గట్టి ఇది వాద నన్నయ్య గారి మీరు పెద్దలుగా పద్మిని షండగుంగముల నుండి పాసిజని కోక మిథునంబు అత్యంత శోకర తోర ఈతించి భ్రమర సందోహము కంఠ లోహార్గళంబుల కరణి మెరయ. అలాగే జక్కవల కవలు మిక్కిలి దుఃఖంతో పద్మలతల సమూహాన్ని వీడుకోయ. అప్పుడు వెంటనే తుమ్మెదల బాలు కంఠంలోని ఇనుప గడియల విధంగా ధ్వనించుతూ వచ్చాయి. ఈ విధంగా పడమటి దిక్కని స్త్రీకి కర్ణాభరణమైన ఎర్ర కనువైన వాడు చక్రవాకాల సమూహాల కులపతి అయిన సూర్యుడు అంజలోకానికి వెళ్ళగా క్రమంగా ఆకాశమడే చెరువులో వికసించిన పద్మిని అనే సంధ్య మనోజ్ఞమైన ఎరుపు మించిన పసుపు వందగల వస్త్రము యొక్క పుప్పొడి రీతిని కొలదిగా చీకటి అనే నల్ల ఎగలు అనేటువంటి బురద తీగల కాంతి పరిహసిస్తూ సిద్ధుల విద్యాధరుల స్త్రీల అద్దాల వంటి చెక్కిళ్లతో ఆటలాడే సంధ్యాని దేవతకు పూజార్థమైన బరుల ముద్దలలాగా ఆకాశంలో వెండి రేకులు పరిగసి కిక్కిరిసి నక్షత్రాలు వచ్చాయి. తూర్పు దిక్కనే స్త్రీకి వేడుక కోసం అద్దమైన చంద్రుడు మన్మధుడి మరగు పొంది తూర్పు కొండ కొలలో కూడని స్ఫటికశిల విధంగా పొంది. అప్పుడు మాలిత రౌతు ఎక్కి విడిచిన గుర్రపు పిల్లల రతి క్రీడయందు తృప్తిపడి తీరని కోరికతో సుకుమారుణ్ణి కౌగలించుకొని ఇలా అన్నది. ఏమందో రేపు తెలుసు.